రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో నిర్మల్ డీసీపీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి ప్రమాదాల బారి నుండి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, వారికి అవగాహన లేకపోవడంతో అతివేగంగా వెళ్లి వారికే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదాలు అయ్యే ప్రాణాలు కోల్పోతున్నాను అని అన్నారు. రోడ్ సేఫ్టీ మీద అరైవ్ అలైవ్ కార్యక్రమం పేరు మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డీజీపీ గారు, పోలీస్ శాఖ ద్వారా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో, మరి మండల కేంద్రాలలో, మరి ఎస్ఐల ద్వారా కావచ్చు, సిఐల ద్వారా కావచ్చు, ఒక అవగాహన కార్యక్రమాన్ని అందరూ కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు ఎటులో సుదూర ప్రాంతాలకు కావచ్చు, ఉద్యోగం రీత్యా కావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణాల రీత్యా కావచ్చు బయటకు వెళ్తుంటాం. కానీ వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే ఆలోచనతో మరి వాళ్ళకు ఉండేటువంటి మేజర్ సేఫ్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ప్రత్యేకించి పోలీస్ శాఖ తరఫున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే వెళ్ళే 2 వీలర్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఇంకా మిగతా 4 వీల్స్ కావచ్చు, ఎవరైతే వాడుకుంటే వాళ్ళు ముందుగా మనకున్న సేఫ్టీ జోన్స్ ఏమేమి ఉన్నాయని మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలామందికి లైసెన్స్ లేక, బండికి ఇన్సూరెన్స్ లేక, మరి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ కావడం వల్ల ఇన్సూరెన్స్ తిరిగి రాక, ఒకవేళ చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాక, మరి బండి పేపర్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సరే, మరో యూనియన్ వాళ్ళు చెప్పేది, సార్ మేము ఏమైనా చేయాలనుకుంటే అత్యధికంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అది మీరు ఏదైతే మాట్లాడుతున్నారో తప్పకుండా నేను మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి మరి దానికి సంబంధించిన ఛార్జెస్ అని కేవలం గవర్నమెంట్ పే చేసే ఛార్జెస్లోనే తక్కువ ఖర్చుతోటి మనము మీ యొక్క లైసెన్స్ కావచ్చు, మిగతా ఏవైతే బండికి సంబంధించిన సేఫ్టీ జోన్స్ ఉంటాయో అవన్నీ కూడా చేయడానికి, ఇన్సూరెన్స్ చేయడానికి కావచ్చు, మిగతా అన్నీ కూడా చేయడానికి నేను ఆర్టీఓ గారితో మాట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరు కూడా వితౌట్ డ్రైవర్ లైసెన్స్ లేకుండా బయట వెళ్ళడానికి కానీ, బండి యొక్క ఫిట్నెస్ లేకుండా బయటికి బండిని తీయడం వల్ల కానీ వాస్తవంగా ఎవరు కూడా ఏది జరగాలని కోరుకోరు. ఏది జరిగినా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇన్సిడెంట్లు ఉంటాయి. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏం కూడా చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అదేవిధంగా మైనర్ బాలులకి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వకుండా కంపల్సరీ మేజర్ వాళ్ళని, మీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ బాధ్యత చూసుకోవాలి. చాలామంది మా అబ్బాయి పాల ప్యాకెట్ తీసుకొస్తాడు కదా, పోయి కూరగాయలు తీసుకొస్తాడు కదా, లేకపోతే ఇంకేదో తీసుకొస్తాడని మనం స్కూటీ ఇచ్చో బండి ఇచ్చి బయటకు పంపిస్తున్నాం. వాళ్ళకు ఎటువైపు తిరిగితే ఇండికేటర్ వేయాలా లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి పంపిన తర్వాత వాళ్ళు ఏదో సడన్లీ రైట్ తిరగడమో, లేకపోతే ఇంకేదో కారణాలు ట్రాఫిక్ సిగ్నల్ని పాటించకుండా దాటిపోవడం, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు కూడా బైక్ కానీ కారు కానీ ఎవరు కూడా ఇవ్వకుండా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఏదైతే అరైవ్ లైవ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారో తప్పకుండా ఇది నేను సిఐ గారికి కోరుకుంటున్నా, ఎస్ఐ గారికి కోరుకుంటున్నా, మీ పోలీస్ స్టేషన్ ఇంకెక్కడైనా సరే అందరినీ ఒక 200 నుంచి 300 మందిని పిలిపించుకొని కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీని మీద ఎంతమందికి లైసెన్స్ లేవు వీలైతే డైలీ పెట్టండి, రూట్లుగా అన్ని రూట్లలో పెట్టండి, ఎవరెంతమంది బయటకు వెళ్తారో చూద్దాం. ఎన్ని రోజులు